నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జన సైనికుల కుటుంబాలకు అండగా ఉంటామన్న జనసేన నేతలు. అడబాల రమణ కుటుంబానికి జనసేన పార్టీ చేయూత 50,000 చెక్కు అందచేత. ఘనంగా రాజమహేంద్రి ఆర్కెస్ట్రా 29వ వార్షికోత్సవం. హాజరైన మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత రౌతు సూర్యప్రకాష్ రావు. జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు భారీ ఏర్పాట్లతో రంగం సిద్ధం. పరిశీలించిన మంత్రి పత్తిపాటి పుల్లారావు, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. స్పందనలో వచ్చిన ప్రతి ఆర్జీ 24 గంటల్లోపు పరిశీలన చేసి నిర్ణీత సమయంలోగా నాణ్యతతో కూడిన పరిష్కారాన్ని చూపి అర్జీదారునికి తెలియజేయాలని పేర్కొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో 180 దరఖాస్తులు, అర్జీలు నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించాలని జిల్లా అధికారులకు ఆదేశాలు. ఏ ఒక్క అర్జీ రీఓపెన్ కాకుండా పరిష్కారం చూపాలి. అర్జీల పరిష్కారం క్షేత్రస్థాయిలో చేసే విధంగా చర్యలు. వెబ్ పోర్టల్ ఏర్పాటు ద్వారా సత్వర పరిష్కారం కోసం చర్యలు. జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత స్పందనలో వచ్చిన ప్రతి అర్జీ 24 గంటల్లోపు పరిశీలన చేసి నిర్ణీత సమయంలోగా నాణ్యతతో కూడిన పరిష్కారాన్ని చూపి అర్జీదారునికి తెలియజేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ కె మాధవిలత, డిఆర్ఓ జి నరసింహులు జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించడం జరిగింది. స్పందనలో భాగంగా ఆయా మండలాల నుంచి జిల్లా కేంద్రానికి అర్జీలు వచ్చిన వారి సమస్యపై తహసీల్దార్ ఇతర అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాజమండ్రి సిటీ జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్తగా ఉంటూ జనసేన పార్టీ అభివృద్ధికి కృషి చేసిన జన సైనికులు అడబాల రమణ కుటుంబానికి 50,000 చెక్కును జనసేన నాయకులు అందించారు. కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడు కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, రాజమహేంద్రవరం పార్టీ అధ్యక్షులు వై శ్రీనివాస్ మరియు అడబాల రమణకు సభ్యత్వం నిర్వహించిన రాజేష్ ఖన్నా, ప్రమాద బీమా రావడానికి కృషి చేసిన అల్లాటి రాజు, గున్నం శ్యాంసుందర్, విన్న వాసు వీరి చేతుల మీదుగా చెక్ అందచేయడం జరిగింది. సందర్భంగా అనుశ్రీ, కందుల, వై శ్రీను మీడియాతో మాట్లాడుతూ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు ఆలోచన చేయని విధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ పై జన సైనికులకి కార్యకర్తలకి క్రియా సభ్యత్వాలు చేయించి వారిని వారి కుటుంబాన్ని ఆదుకుంటామన్నారు. ప్రమాదవశాత్తు ఎవరైనా పార్టీ కార్యకర్తలు గాయపడిన, దురదృష్టవశాత్తు మరణించిన వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదనే ముందు చూపుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ క్రియాశీల సభ్యత్వం కలిగిన ప్రతి ఒక్కరికి బీమా చేయించారని అన్నారు. ఈ రోజున భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి బహుత్తరమైనటువంటి కార్యక్రమాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమం ఏంటంటే, జనసేన పార్టీలో ఎవరైతే క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ కోసం అహర్నిశలు శ్రమించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకోని విధంగా ఏదైనా ప్రమాదం సంభవించి వారి యొక్క సేవల్ని పార్టీ కానీ కుటుంబం కానీ కోల్పోతే ఆ కుటుంబానికి ఆర్థిక మద్దతుగా నిలిచే విధంగా 5 లక్షల రూపాయల ప్రమాద బీమాను తీసుకురావడం కానీ, ఒకవేళ అనుకోకుండా ఏదైనా యాక్సిడెంట్ ప్రమాదంలో గాయాలు పాలై హాస్పిటలైజేషన్ అయితే కనుక 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందే విధంగా ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో ప్రత్యేకించి జనసేన పార్టీకి బలం ఏంటంటే యువకులు. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ ఏ మీటింగ్కి వచ్చినా అత్యధిక సంఖ్యలో హాజరయ్యేటువంటి యూత్ ఏదైతే ఉందో వారు మీటింగ్లు హాజరయ్యేటప్పుడు కానీ తిరిగి వెళ్ళేటప్పుడు కానీ ప్రమాదాలు జరిగే ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం రూపొందించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరంలో ఈ గత సంవత్సరంలో చేసినటువంటి మెంబర్షిప్ల్లో యాక్చువల్గా 2 డెత్లు జరిగాయి. మొన్న ఒక క్వారీ మార్కెట్లో జరిగినటువంటి డెత్కి సంబంధించి గౌరవనీయులు పిఎస్సి చైర్మన్ నాదన్న మనోహర్ గారి చేతుల మీదుగా, కందుల దుర్గేష్ గారి చేతుల మీదుగా 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగింది. అలాగే మొన్న రీసెంట్లీ 4-5 రోజుల క్రితం ఇక్కడ చల్లా లక్ష్మణరావు గ్రూప్ కుటుంబానికి కూడా ఉమ్మడి జనసేన పార్టీ అధ్యక్షులు దుర్గేష్ గారి చేతుల మీదుగా 5 లక్షల రూపాయల చెక్కును అమలు చేయడం జరిగింది. ఇప్పుడు అడపా వెంకటరమణ గారు ఆయన ప్రమాదం అయ్యి ఇంజూరీస్ అయితే ఆయన వైద్య ఖర్చుల నిమిత్తం పార్టీ 50,000 రూపాయలని ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా ఇప్పించడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమాల భాగంగా ఇక్కడ మా జిల్లా చేతుల మీదుగా ఈ 50,000 రూపాయల చెక్కును అందజేయడమే కాకుండా నైతికంగా పార్టీ కోసం ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో వారికి ఎప్పుడు కూడా మేము చేదోడు వాదాడుగా ఉంటామని చెప్పేటువంటి భాగంగా
రాజమండ్రికి సంబంధించినటువంటి జనసేన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కలిసి 50,000 రూపాయల పైచీలకు అమౌంట్ కలెక్ట్ చేసి వారి కుటుంబానికి మరి మేము అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా చెప్పేది ఏంటంటే జనసేన పార్టీలో ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా పార్టీ తరఫున కానీ పార్టీ నాయకులు కానీ అందరూ కూడా కుటుంబానికి వారికి చేదోడు వాదడిగా ఉండి ఆర్థికంగా వెన్నుదన్నుగా ఇస్తారని చెప్పి మేము చేసుకున్నటువంటి ప్రతి కార్యకర్తకి కూడా పూర్తి స్థాయిలో భరోసా కల్పించే విధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమం ఇవాళ చాలామంది కుటుంబాల వారికి ఆర్థిక భరోసాను కల్పిస్తున్నటువంటి వాస్తవం కనబడుతూ ఉంది. గడిచిన 2 సంవత్సరాలుగా చూసుకుంటే రమారమి 6 కోట్ల రూపాయల క్లెయిమ్లు ఎవరైతే ప్రమాదవశాత్తు మరణించారో లేకపోతే యాక్సిడెంట్లు అయినాయో వారి కుటుంబాల వారికి అందించినటువంటి నేపథ్యాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ అందులో భాగంగానే ఇవాళ రాజమండ్రిలో కడప వెంకటరమణ యాక్సిడెంట్ అయి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ కుటుంబానికి వైద్య ఖర్చుల నిమిత్తం 50,000 రూపాయలు చెక్కులు ఇవ్వడానికి మేము అందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఆ కుటుంబానికి కేవలం నైతికంగా స్థైర్యాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా ఆర్థికపరమైనటువంటి భరోసాను కూడా కల్పించడానికి వీలుగా మా జన సైనికులందరూ కూడా ఎంతో కృషి చేశారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించినటువంటి రాజేష్ ఖన్నా గారు కానీ అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి అన్ని పేపర్లని సమకూర్చి తక్షణమే ఇన్సూరెన్స్ మొత్తం వచ్చే విధంగా కృషి చేసినటువంటి శ్యామ్, అల్లాట్ రాజు, వెన్నా వాసు, ఇతర జన సైనికులు, అదేవిధంగా సభ్యత్వ నమోదు ద్వారా వచ్చేటువంటి రుసుము మాత్రమే కాకుండా ఇతరతర జన సైనికులందరూ కూడా పోగు చేసుకుని ఒక 50,000 రూపాయలు ఇవ్వడం. ఇలా చూసుకుంటే జనసేన పార్టీ ఒక ప్రత్యేకమైనటువంటి వరవడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చినటువంటి నేపథ్యాన్ని గుర్తు చేస్తున్నాం. అందులో భాగంగానే వాళ్ళ జన సైనికులందరూ కూడా ఎక్కడైనా కార్యకర్తకు కానీ అభిమానికి కానీ పార్టీకి సంబంధించిన వ్యక్తికి కానీ ఏ చిన్నపాటి ఇబ్బంది వచ్చినా అందరూ కూడా ఒక్క తాటి మీద నిలబడి ఆ కుటుంబానికి ఆసరాగా నిలబడడం అనేటువంటిది రాజకీయాలు వస్తున్నటువంటి పెరుమారు. దీనికి స్ఫూర్తి ప్రదాత పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. ఆయన రాజకీయాలు అనేవి మన స్వార్థ ప్రయోజనాల కోసం కాదు, కానీ మొత్తం జన సైనికులకి వీరమహిళలందరికీ కూడా ఆయన ఆ విధానాన్నే అవలంబించే విధంగా రూపకల్పన చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఇవాళ ఈ జిల్లాలో కానీ ఇతర జిల్లాల్లో కానీ అనేక క్లెయిమ్లు ఇవ్వడం జరిగింది. నేను మొన్న రాజమండ్రి సిటీలో అదేవిధంగా రాజానగరం నియోజకవర్గంలో మేమందరం కలిసి వెళ్ళి ఎవరైతే మరణించారో ప్రమాదవశాత్తు వారికి 5,00,000 రూపాయల చెక్కులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రేపు బస్వా నూకరాజు అని పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ గ్రామానికి చెందినటువంటి ఒక జన సైనికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే ఆయన కూడా రేపు ఉదయం 10:30కి చిత్రాల వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి వారికి కూడా 5,00,000 రూపాయలు చెక్కులు ఇవ్వడానికి మేమందరం కలిసి వెళ్తున్నాం. అదేవిధంగా ఇవాళ జరిగేటువంటి ఈ మెడికల్ క్లెయిమ్లు కానీ లేకపోతే మరణాలు సంభవించినప్పుడు 5,00,000 చెక్కులు కానీ ఇవన్నీ కూడా ఆ కుటుంబాలకి పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేమో కానీ జరిగిన నష్టాన్ని భర్తీ చేయలేమో కానీ వారికి ఆర్థికంగా వారు రోడ్డు మీద పడిపోకుండా అంతో ఎంతో ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి ఈ కార్యక్రమం వాళ్ళందరికీ స్ఫూర్తినిస్తుంది. అందుకే అందరినీ కూడా మేము కోరేది ఏంటంటే ఎవరైతే కార్యకర్తలుగా ఉన్నారో వారందరూ ఖచ్చితంగా 100% మీరు సభ్యత్వ నమోదు చేయించుకోండి, క్రియాశీలక సభ్యులుగా చేరండి. తద్వారా రేపు పొద్దున మనం ప్రమాదం అనేది చెప్పిరాదు. ఎప్పుడైనా చిన్నపాటి ప్రమాదం వచ్చినా దానికి మనకు అంతో ఎంతో ఆర్థిక భరోసా కల్పించే విధంగా ఈ క్రియాశీలక సభ్యత్వం ఉపయోగపడుతుంది కనుక దాన్ని అందరూ కూడా విధిగా పాటించి తప్పనిసరిగా అందరూ కూడా పూర్తి స్థాయిలో సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నిమగ్నులు కావాలని కోరుకుంటూ అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న అడప వీర వెంకటరమణ గారు యాక్సిడెంట్ అయితే ఆయనకి హాస్పిటల్ నిమిత్తం మాకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఆలోచించిన విధంగా మన జన సైనికులకి వాళ్ళు మన కార్యకర్తలుగా వాడుకోవడమే కాకుండా వాళ్ళకి ఏదో రకంగా భరోసా ఇవ్వాలి,
అని మంచి ఉద్దేశంతో ఈ క్రియాశీలక సభ్యత్వం 500 రూపాయలు రుసుము కట్టించుకుని వాళ్ళకి ప్రమాదవశాత్తు మరణిస్తే 5 లక్షల వరకు ఇచ్చేటట్టు, అదేవిధంగా యాక్సిడెంట్ అయితే 50,000 వరకు హాస్పిటలైజేషన్ కోసం ఆ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా దానిని చూసుకునే ఈరోజు ఈ వెంకటరమణ గారికి మన జనసేన పార్టీ తరఫున ఈ చెక్కుని ఇష్యూ చేయడం జరిగింది. ఈ చెక్కు ఇష్యూ విషయంలో రాజేష్ ఖన్నా గారు ఆయన సభ్యత్వాన్ని నమోదు చేయడం, అతను యాక్సిడెంట్ అయిన వెంటనే అల్లాటరాజు, విన్నావాసు, శ్యాము, ప్రసాద్ వీళ్ళందరూ కూడా ఎప్పటికప్పుడు హాస్పిటల్లో ఉంటూ అతన్ని నిరంతరం అతని గురించే సేవ చేస్తూ అతను ఏ విధంగా మనకి ఫార్మాలిటీస్ అవన్నీ చేయాలి అని అవన్నీ ఫార్మాలిటీస్ అన్నీ చూసుకుని దానికి మన హెడ్ ఆఫీస్కి పంపించడం, దానికి వాళ్ళు స్పందించి ఈరోజు వాళ్ళకి 50,000 చెక్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఇటువంటి పార్టీలో ఉన్నందుకు చాలా గర్వపడుతున్నా. ఒక జన సైనికుడి గురించి ఈ విధంగా మా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తున్నారంటే ప్రజలందరూ ఒకసారి గుర్తుంచుకోండి. మా జన సైనికుల కోసమే ఆయన అలా ఆలోచిస్తే ఒక్కసారి మీరు ఆయనకి ఛాన్స్ ఇస్తే మీ గురించి ఏ విధంగా ఆలోచిస్తారన్నది ఒకసారి ఆలోచించుకోండి. అటువంటి నాయకుడిని మనం కాపాడుకోవాలా, అటువంటి నాయకుడిని మనం ముఖ్యమంత్రిని చేసుకోవాలి. అది మన బాధ్యతగా మరొక్కసారి జనసేన పార్టీ అధ్యక్షుడికి కృతజ్ఞత తెలియజేస్తాం. ఈరోజు మన పవన్ కళ్యాణ్ గారి ద్వారా క్రియాశీలక సంస్థలు 500 గంటలు తీసుకున్న దానికోసం ఈరోజు నాకు 50,000 చెక్ రూపంలో విదేశంగా చేసేసరిగా వైసీ నన్న అతి సత్యనారాయణ అందుకున్నారు. ప్రసాద్ మొండేటి గారు, హరి గారు, శ్యామ్ గారు, ఆసు ప్రసాద్ గారు, అన్నా రాజు గారు, అన్నావాసు గారు అందరూ ఆ టైంలో చాలా కష్టపడ్డాకు ఎమ్మెల్సీ రావాలని కానీ భవిష్యత్తు పెరగడం అన్నీ చేసి చాలా హెల్ప్ చేశారు. జనసేన తరఫున పవన్ కళ్యాణ్ గారికి చాలా రుణపడి ఉన్నాము. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఒక యాక్సిడెంట్ కట్టుకుని సభ్యత్వం తీసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి జరిగినప్పుడు ఆర్థికంగా మనకు భరోసా ఇస్తున్నట్టు, అలాగే చనిపోయిన వాళ్ళకి కూడా 5 లక్షల రూపాయలు చెక్ ఇస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ 10 నుంచి 25 వరకు సభ్యత్వాలు ఇస్తున్నారు. తీసుకోండి ఖచ్చితంగా, ఎవరు కూడా దీన్ని మర్చిపోకుండా తీసుకోవాలి. జగన్ గడప గడపకు యాత్రలో ప్రత్యేక హోదా, విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు అలసత్వంపై ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో జరిగిన పార్టీ వారాంతపు సమావేశంలో ఆర్బీసీ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా, విభజన హామీలను సాధించి తెస్తామని రాష్ట్ర ప్రజలను నమ్మించి అధికారాన్ని పొందిన చంద్రబాబు గెలిచిన అనంతరం ప్రత్యేక ప్యాకేజీ అన్నందుకు ఆంధ్రులు చిత్తుగా ఓడించి సంగతి విదితమే. అయినప్పటికీ చంద్రబాబు స్థానంలో తనయుడు లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రకు పూనుకోవటం సాహసోపేతమైన నిర్ణయం కాదా? మోదీ ఆంధ్రప్రదేశ్కు ద్రోహం చేస్తున్నాడని తెలిసి చంద్రబాబు పార్టీ కేంద్రంలో బీజేపీకి భజన చేయటం ఆంధ్రులను మోసగించడం కాదని లోకేష్ పాదయాత్రలో తన హయాంలో ఆంధ్రప్రదేశ్కు జరిగిన ఘోర నష్టంపై ప్రజలకు ఏమని స్పష్టత ఇవ్వగలరా అని, విభజన అనంతరం ప్రజలు మీకు ఇచ్చిన అధికారాన్ని రాజకీయ కాలక్షేపంతో రాష్ట్ర అభివృద్ధిని తీవ్రంగా నష్టపరిచారని పలికారు. వారాంతపు సమావేశానికి ఇచ్చేసినటువంటి పార్టీ సెక్యులర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. అలాగే అన్ని నియోజకవర్గాలు అదేవిధంగా ఉన్నాయి. ఈ 8 ఏళ్లలో రాష్ట్ర విభజన జరిగిన 8 ఏళ్లలో ఏ ఒక్క ప్రతిపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కావచ్చు, అలాగే అధికార పక్షంలో ఉన్నటువంటి అధికార పక్షం కావచ్చు, ప్రజల కోసం కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ వాళ్ళు మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఏదైనా ఉంటే వాళ్ళ రాజకీయ కక్షలు కార్పణ్యాలకి ప్రధానంగా ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుని ఢిల్లీకి తాకట్టు పెడుతున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏం సాధించామని జగన్మోహన్ రెడ్డి గడప గడపకి తిరగడానికి సిద్ధపడుతున్నారో అర్థం కాని పరిస్థితుల్లో ఉంది. అలాగే ఈ ఆంధ్ర రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సినటువంటి అడగకుండా మేము కేంద్రానికి భజన చేస్తున్నామని చెప్పుకోవడానికి
లోకేష్, చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర రూపంలో తెలుగుదేశం పార్టీని జనాల్లోకి పంపిస్తున్నారా? అది ఆ వివరణ అయినా స్పష్టంగా ఇవ్వాలి. ఇక పవన్ కళ్యాణ్ గారు వారాహయాత్ర, మోదీతో అత్యంత సన్నిహితంగా ఉంటున్నానని చెప్పుకుంటున్నాడు. మరి ప్రధానమంత్రితో భారతీయ జనతా పార్టీతో ఆంధ్ర రాష్ట్రానికి ఏం చేస్తున్నారు? ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా విభజన హామీల మీద ఎన్నడైనా మీరు ప్రశ్నించారా? ఈ ఆంధ్ర రాష్ట్రానికి ప్రధానంగా ప్రెస్టీజియస్ ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టుని ఏం చేశారని అడగగలిగేటటువంటి నేత ఎవరైనా ఉన్నారా? ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పూర్తిగా సర్వనాశనం అయిపోయినాయి. వలసలు పోతున్నారు. ఈ రాజకీయ పార్టీలు సిగ్గులేని పాదయాత్రలో అలాగే వాహనయాత్రలో గడప గడపకి తిరుగుతూ ప్రజల్ని మరలా దృష్టి మళ్లించి ఏదో విధంగా అధికారాన్ని హస్తగతం చేసుకోవాలనుకుంటున్నారు. మన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం ఒకటే, ఈ రాష్ట్ర సంపన్న రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, అందరికీ ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి, కేంద్రాన్ని మెడలు ఉంచి మనకి ఆత్మగౌరవంతో సమానమైనటువంటి ప్రత్యేక హోదా విభజన హామీల్ని మనం సాధించుకోవాలి, అలాగే పోలవరం ప్రాజెక్టుని సాధించుకోవాలి, అలాగే విశాఖ ఉక్కుని సాధించుకోవాలి. ప్రైవేటు పరం చేద్దాం అనుకున్నటువంటి ఈ కుట్రలన్నిటికీ కూడా గుణపాఠం చెప్పాలి మోదీకి. ఇవేమీ లేకుండా మోదీకి భజన చేస్తూ ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తూ ఇలా సిగ్గులేని పాదయాత్రలో అలాగే బస్సు యాత్రలతో జనాల్లోకి వస్తున్నారంటే ప్రజలంటే ఏమాత్రం గౌరవం లేదు. ప్రజల పేదరికం మీద వీళ్ళు నాట్యం చేస్తున్నారు. అందుకని ఖచ్చితంగా ఈ దఫా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అలాగే తెలుగుదేశం పార్టీ ఎవరితో మైత్రిగా ఉంటుందో వాళ్ళకి, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి, జనసేన పార్టీకి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. ప్రత్యామ్నాయ దిశగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుంది. కొత్త యువతని అలాగే కొత్త వాళ్ళని రాజకీయాల్లో ప్రమోట్ చేసి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, ఈ రాష్ట్ర సంపదని కాపాడుకోవాలి, అందరినీ సంపన్నులుగా తీర్చిదిద్దాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ లక్ష్యానికి ఆంధ్రులందరూ తోడ్పాటును అందించాలని, అలాగే ప్రతి గ్రామం నుంచి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఉద్యమంలో భాగస్వాములు అవ్వాలని ఈ సందర్భంగా రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి సభ్యులకి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. కళా తపస్వి కె విశ్వనాథ్ కున్నట గాయకుడు జి ప్రసాద్ జెత్ మోహన్ మిత్ర బృందం సర్వ నీరాజనం సమర్పించింది. రాజమండ్రి వై జంక్షన్ లో ఆనం రోటరీ హాల్లో శనివారం రాత్రి నిర్వహించిన కార్యక్రమంలో కళా తపస్వి విశ్వనాథ్ సినిమాల్లోని మధుర గీతాలతో కూడిన డాక్యుమెంటరీని స్క్రీన్ పై ప్రదర్శించారు. నంది అవార్డు గ్రహీత డాక్టర్ ఎస్వి రామారావు వ్యాఖ్యానం చేసిన ఈ కార్యక్రమం సంగీత ప్రియులను అలరించింది. రెటేరియన్ పట్టపగలు వెంకట్రావు అధ్యక్షతన వహించారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, అల్లుబాబీ, ఎండి ఖాదర్ ఖాన్ అతిథులుగా పాల్గొని విశ్వనాథ్తో అనుబంధం గుర్తు చేసుకున్నారు. విశ్వనాథ్కి జిత్ మోహన్ మిత్రులకి గల అనుబంధాన్ని కూడా వివరించారు. ఉండవల్లి మాట్లాడుతూ విశ్వనాథ్కి అన్ని విషయాల పట్ల సమగ్ర అవగాహన ఉందని, అందుకే ఆయన సినిమాలో పెద్ద హీరో లేకపోయినా భారీ బడ్జెట్ కాకపోయినా ఘన విజయం సాధించాయని, అందుకు శంకరాభరణం లాంటి సినిమాలు నిదర్శనమని పేర్కొన్నారు. దీనిపైన ప్రదర్శన జరుగుతుంది. దయచేసి వచ్చిన వాళ్ళని మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్న కారణం ఏంటంటే ఒక గొప్ప దర్శకుడు అసలు మళ్ళీ నా ప్రభుత్వం భవిష్యత్తు కలిగిపోతున్నటువంటి వ్యక్తి, అలాంటి గొప్ప డైరెక్టర్ గారి యొక్క మరి ఇవాళ చనిపోయే 10 రోజులు ఆయన కూడా అనిపిస్తున్నామంటే రాజమండ్రికి ఆయనకి చాలా సత్సంగా ఉన్నాయి. ఎన్నెన్నో సినిమాలు చేశారు. అంచేత వారి కోసం ఈ కార్యక్రమం పెట్టారు. వీళ్ళందరూ మా గురించి విశ్వనాథ్ గారి గురించి ఇచ్చారు అని చెప్పి మరొకసారి నా ధన్యవాదాలు చేస్తున్నాను. ధన్యవాదాలు. అలాగే ఘంటసాల గీతం విశ్వనాథ్ గారు తొలిపించిన ఆత్మగౌరవం, ఆ ఆత్మగౌరవంలో ఘంటసాల సృష్టించబడ్డ యుగళ గీతంతో ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది.
కవినాయక జిత్మోహన్ మిత్ర స్వరనీయ 1930 సంవత్సరం ఫిబ్రవరి 19వ తేదీన విజయవాడలో జన్మించిన కాశీనాథుని విశ్వనాథ్ పట్టపదవులు అయ్యాక 1949లో వాయి స్టూడియో సౌందర్య అనుభవం సంపాదించి దర్శకుడు ఆనంద్ సుబ్బారావు గారి వద్ద సహాయకులుగా పనిచేశారు. అగ్నేని నాగేశ్వరరావు, దుక్కుపాటి మధుసూదనరావు వీరిద్దరు ప్రోత్సాహంతో 1966లో ఆత్మగౌరవ చిత్రం ద్వారా దర్శకులైనారు. నాటి నుంచి నేటి వరకు తెలుగు హిందీ భాషలో సుమారు 50 చిత్రాలు దర్శకత్వం ఎంపిక చేసిన ఆడిముత్యాలపట్టి గీతా మహారథి ఈ స్వరలీల గత 2వ తారీఖు 2/2/23న స్వర్గస్థులైనటువంటి కళా తపస్వి డాక్టర్ కె విశ్వనాథ్ గారు మరణించడం చాలా విచారించదగ్గ విషయం. ఆయన 92 ఏళ్ల వయసులో వయోవృద్ధులు కావడం, ఆరోగ్యరీత్యా చనిపోవడం జరిగింది. ఆయన చనిపోయినా సరే ఆయన ప్రజా హృదయాల్లో మరి నిరాటంకంగా ఆయన జన్మించినట్టే లెక్క. ఆయన చిరంజీవులే. ఎందుకంటే ఆయన దాదాపు 50 సినిమాలు డైరెక్ట్ చేయడమే కాకుండా 40 సినిమాలు తెలుగు, 10 సినిమాలు హిందీ సినిమాలు మరి పూర్తి చేసినటువంటి వ్యక్తి. ఇవాళ ఎందరినో మహానటులు చేసినటువంటి ఘనత ఆ కళా తపస్వి కె విశ్వనాథ్ గారి దొరుకుతుంది. అలాగే సిరిశ్రీమవ్వ జయప్రదని రాజమండ్రి నుంచి సిరిశ్రీమవ్వగా యాక్ట్ చేసి, అలాగే మళ్ళీ తెలుగు కాకుండా అన్ని భాషల్లో కూడా చిత్రీకరించడం, అలాగే మరి సర్గం అనే హిందీ సినిమాలో కూడా ఆవిడని నటింపజేయడం, అలాగే మరి శంకరాభరణం, స్వాతిముత్యం, మరి కమలాసనకి మరి ఎంతో మంచి వేషాలు ఇచ్చినటువంటి సీతా చంద్రమోహన్, అలాగా చిన్న ఆర్టిస్టుని మహానటులు చేసినట్టు ఘనత శ్రీ కె విశ్వనాథ్ గారే దొరుకుతుంది. ఇవాళ ఆయన పెద్ద రోజు కావడం, ఇవాళ ఇక్కడ ఒక మినీ డాక్యుమెంటరీ ఒకటి ప్రదర్శించడం జరుగుతుంది. జిత్మోహన్ మిత్ర బృందంచే ఈ కార్యక్రమాన్ని ఎస్వి రామారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం మరి ఎంతైనా ఆనందించే విషయం. అలాగే ఇవాళ ఘంటసాల గారి 49వ వర్ధంతి కూడా జరుపుకోవడం మరి అందరూ మనసు మరి అలాగే మహాపులు ఘంటసాల గారు కానివ్వండి, విశ్వనాథ్ గారు కానివ్వండి, మహామహులు చనిపోవడం జరుగుతుంది. కాలం అందరికీ ఒకటే, జన్మించడం తప్పదు, మరణించడం కూడా తప్పదు. మహామఠులు మనం మరణించడం పట్ల మనం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మన అందరి మధ్యలో వాళ్ళు ఉన్నారని భావిస్తున్నాం. దేశిరెడ్డి బలరాం నాయుడు. నగరంతో పాటు వివిధ ప్రాంతాలలో ఎంతో మంది ఔత్సాహిక గాయకులకు ఆర్గనైజర్ ఎం దుర్గా ఫణికుమార్ ఆధ్వర్యంలో రాజమహేంద్రి ఆర్కెస్ట్రా ఒక వేదికగా నిలిచిందని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత రౌతు సూర్యప్రకాష్ రావు అన్నారు. ఆదివారం రాజమహేంద్రి ఆర్కెస్ట్రా 29వ వార్షికోత్సవం సందర్భంగా స్థానిక గౌతమి ఘాట్లోని గౌతమి వాకర్స్ యోగా వెల్ఫేర్ అసోసియేషన్ కళావేదికపై సబ్ జూనియర్ సీనియర్ విభాగాలలో సినిమా పాటలు, లలిత సంగీతాలు, భక్తి గీతాలు పోటీలు నిర్వహించారు. రాత్రి 6:30 వరకు నాడు నేడు పేరిట రాజమహేంద్రి ఆర్కెస్ట్రా కళాకారులచే సంగీత విభావరాందరిని అలంకరించింది. గాయకులు దుర్గా ఫణికుమార్, చంద్రకళ పాత సినిమా కొత్త సినిమాలలోని పాటలు ప్రేక్షకులను అలరించాయి. అనంతరం జరిగిన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న రౌతు సూర్యప్రకాష్ రావు కళలకు కనాచి అయిపోయిన రాజమహేంద్రవరం ఆర్కెస్ట్రా కళాకారులను పాటలతో అలరించడంతో పాటు సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. Sure.
योगोद्भव वेदत्रयभूताय श्री पुरुषा संपूजिता वसुरै भूयासु पुरुषोत्तमा भुजभव श्रीगन्धराश्रेयसे कवितलन्नय्या वासेत्सना श्रीनाथ कविनिवासमो रत्नपुत्सना आदि कवितलन्नय्या वासेत्सना श्रीनाथ कविनिवासमो रत्नपुत्सना कवि सार्वभौमुलकी आलवालमो कवि सार्वभौमुलकी आलवालमो नव कवितలు వికసించే గోదావరి అవరదామల్ల శోభిల్లే రాజమహేంద్రి ప్రేమలో స్వేచ్ఛ ఉంటేనే ఆనందంగా జీవించగలరని ప్రోగ్రెసివ్ సైకాలజిస్ట్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్ అన్నారు. ఈ నెల 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ మధురమైనది అమధురమైనది ప్రేమేనని పేర్కొన్నారు. అలాంటి ప్రేమ పేరు చెప్పి మోసం చేసి జీవితాన్ని యువతే సర్వనాశనం చేసుకుంటోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జీవితాంతం నాకు మనోవేదనను మిగిల్చిన తన సంతోషం తాను వెతుక్కొని వెళ్లిపోతున్నారని, అయితే నిజమైన ప్రేమని లోకంలో విలువ లేదని స్పష్టం చేశారు. ప్రేమ పేరుతో హత్యలు, ఆత్మహత్యలు, యాసిడ్ దాడులకు పాల్పడుతున్నారన్నారు. లవ్ చేయడంలో తగ్గేదే లేదంటూ దూసుకుపోతున్న యువతేనని ఆమె పేర్కొన్నారు. నిజానికి ఒక మనిషి తన జీవిత కాలంలో సగం సమస్యలు ప్రేమ వల్లే కొని తెచ్చుకుంటున్నవేనని డాక్టర్ హిప్నో పద్మా కమలాకర్ పేర్కొన్నారు. ఇద్దరు వ్యక్తులు కలిసి జీవనం సాగించాలంటే వారి మధ్య ముందుగా నమ్మకం ఉండాలని తెలిపారు. ఫిబ్రవరి 14 అంటే యువతికి ఎంతో ఉత్సాహం, ఉల్లాసం. ఎందుకంటే లవర్స్ డే. లవ్ చేయడంలో తగ్గేదేలే అంటూ ముందుకు దోసుకుపోతున్నారు నేటి యువత. ఎంత ఫాస్ట్గా ముందుకు తీసుకెళ్తున్నారో అంతే ఫాస్ట్గా మానసిక సమస్యలకు లోనైపోతున్నారు. సో కాబట్టి ప్రేమించండి, ఆనందంగా జీవించండి. బట్ ఈనాటి యువత ఆ ప్రేమలోనే అనేక సమస్యలు కొని తెచ్చుకుంటూ హత్యలు, ఆత్మహత్యలు, యాసిడ్ దాడులు ఎక్కువ వెళ్ళిపోతున్నారు. అది అవసరమా? జీవితం అనేది ఒకటే, ఆలోచించండి. ఎందుకంటే లవ్ చేస్తే హ్యాపీగా ముందుకెళ్ళచ్చు. బట్ ఆ లవ్లో కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు పరిష్కరించుకునే శక్తి, అవకాశం, ఛాన్సు, ఛాయిస్ మీ యువతకే ఉంటుంది. సో కాబట్టి ఈ ప్రపంచాన్ని అద్భుతంగా మార్చే అవకాశం మీ యువతకే ఉంటుంది. బట్ ప్రేమలో సమస్యలు వచ్చినా మీ చుట్టూ ఉండే యువతను కూడా మోటివేట్ చేస్తూ వాళ్ళు కూడా హ్యాపీగా జీవించేలా చేస్తూ, ఎందుకంటే ప్రేమ అనేది అందరూ హ్యాపీగా ఉండేలా చేసేది. కానీ ఆ ప్రేమలో ద్వేషాలు అనేది సమస్యలు కొని తెస్తుంది. కాబట్టి ఆ ద్వేషాన్ని మీరు ఎందుకు రిసీవ్ చేసుకోవాలి, దాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్తూ సమస్యలు కొని తెచ్చుకోవాలని ఒక్కసారి ఆలోచించండి.
మీరు బాగుండండి, మీ చుట్టూ ఉండే వాళ్ళందరినీ కూడా బాగుండేలా చేసి ఇటు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మీకు ఉంది కాబట్టి ఆ శక్తిని మీరు ఉపయోగించుకొని మీ చుట్టూ నుండి యువతను కూడా హ్యాపీగా ఉంచేలా చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ. ఫిబ్రవరి ఇటీవల ధవళేశ్వరంలో అండిపోయిన రాజేష్ అనే యువకుడు హత్యకు గురైన నేపథ్యంలో అతడి కుటుంబానికి తన వంతు సాయంగా కీర్తిశేషులు గొందేశి పూర్ణచంద్రారెడ్డి తనయుడు ప్రముఖ న్యాయవాది వైఎస్ఆర్సీపీ నాయకుడు గొందేశి శ్రీనివాసులరెడ్డి 50,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. సోమవారం ధవళేశ్వరం వెళ్లి రాజేష్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చి గొందేశి పూర్ణచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చెక్ రూపంలో సాయం అందజేశారు. అలాగే ప్రభుత్వం నుండి కుటుంబానికి అందాల్సిన సహకారం కూడా త్వరలోనే అందేలా తన వంతు కృషి చేస్తానని హామీనిచ్చారు. నిందితులను శిక్షించే విషయంలో ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఈ సందర్భంగా బీసీ నాయకుడు మాజీ సర్పంచ్ పిన్నింటి ఏకబాబు మాట్లాడుతూ శ్రీనివాసులరెడ్డి మానవతావాదంతో ముందుకొచ్చి ఇబ్బందుల్లో ఉన్న రాజేష్ కుటుంబానికి 50,000 రూపాయలు సాయం అందించడం అభినందనీయమని కొనియాడారు. రాజేష్ మరి హత్యగా పడడం అందరూ తెలిసిన విషయమే. ఆ కుటుంబానికి చేదోడుగా ఉండడం కోసం ఆర్థికంగా గౌరవ పెద్దలు శ్రీ బొందే శ్రీనివాసులరెడ్డి గారు ప్రముఖ న్యాయవాది వారు వచ్చి ప్రధానంగా చాలా పెద్ద పారితోషికం ఇచ్చారు. 50,000 రూపాయలు చెక్కు రూపాయన అని ఇవ్వడం చాలా మరి ఆయనకి గౌరవించి ఆనందం అని చెప్పుకోవడం లేదు, కష్టం అని చెప్పి కష్టంలో వారు సాయం చేశారు. వారికి సందర్భంగా కృతజ్ఞతలు తెలియపరుస్తాను. వీరు పార్టీలకి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా చేస్తున్న ఈ సేవల్ని మేము కొనియాడుతూ ఆయన చేస్తున్న కీర్తి ప్రతిష్టలు చేస్తున్న సేవలు ఎన్నలేనివి. వారికి భగవంతుడు ఆయురారోగ్యేశ్వరులు ప్రశంసాలని భవిష్యత్తులో ఈయన పార్టీల్లో ఏ పార్టీలో ఉన్నప్పటికీ మంచి భవిష్యత్తులో రావాలని చెప్పి కోరుకుంటాం. ఇలాంటి వారు రాజకీయ పార్టీలోకి వచ్చినట్టయితే మరింత సేవలు వీరి ద్వారా ప్రజలకు జరుగుతాయని చెప్పి నేను కోరుకుంటున్నాను. చాలా సంతోషం. ధన్యవాదాలు. నమస్కారం. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ తొలి మేయర్గా రాజమహేంద్రవరం అభివృద్ధికి ఎనలేని సేవలు అందించిన మాటూరి శ్రీనివాస్ చక్రవర్తి విగ్రహాన్ని కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలో క్వారీ సెంటర్లో 2 చోట్ల ఏర్పాటు చేయాలని ఆయన సతీమణి మాటూరి లక్ష్మీ చక్రవర్తి డిమాండ్ చేశారు. ఈ మేరకు నగరపాలక సంస్థలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో లక్ష్మీ చక్రవర్తి వినతి పత్రం సమర్పించారు. చక్రవర్తి తొలి మేయర్గా అన్ని రాజకీయ పక్షాల వారిని కలుపుకుని పనిచేశారన్నారు. 2003లో గోదావరి పుష్కరాలను భూతో నా భవిష్యత్ అన్న విధంగా నిర్వహించడమే కాకుండా పుష్కరాలను వినియోగించుకునే నగరాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దడంలో ఎనలేని కృషి చేశారన్నారు. పుష్కర ఘాట్, గౌతమ్ ఘాట్ వంటి ప్రాంతాలలో అనేక దేవాలయాలు రావడానికి విశేషంగా సహకరించారన్నారు. కార్పొరేషన్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం, రాత్రిపూట పారిశుద్ధ వంటి అనేక సంస్కరణలు చేపట్టారని గుర్తు చేశారు. ఆయన అయ్యమ్మల పుష్కరాలు చాలా అద్భుతంగా జరిగాయండి. ఒక్క వ్యక్తికి కూడా ఎవరికి కూడా చిన్న చేమ కుట్టినట్టు కూడా ఆపద జరగలేదు. అది మరి అన్నీ చూసి ఇంకా చాలా చేశారండి. నాకంటే చెప్పడం అంటే నేను నా భర్త గురించి నేను చెప్పుకోవడం అవుతుంది. మున్సిపల్ ఆఫీస్లో అన్నీ ఉంటాయి. మరి 5 సంవత్సరాలు కూడా అందరికి ఉద్యోగాలు అయితే ఇదైతేనే అన్ని విధాలుగా ఆయన ఏం చేయాలి అన్నీ చేశారండి. ఇప్పుడు తర్వాత మరి ఆయన యొక్క సేవలు గుర్తించి తప్పనిసరి నేను కోరిన దగ్గర అనుమతి ఇచ్చి నా యొక్క కోరిక తీర్చాలని కోరుకుంటున్నాను. నా పేరు ఎం లక్ష్మి. రాజమండ్రి ప్రథమ మేయర్ ఎంఎస్ చక్రవర్తి గారి భార్య అని సతీమణిని. మరి ఆయన 6 సంవత్సరాలు అయిపోయిందండి. 2016లో చనిపోయారు చక్రవర్తి గారు. మరి రాజమండ్రిని ఎంతో అభివృద్ధి చేశారు. కానీ నేను స్టాట్యూ మాత్రం పెట్టించుకోలేకపోయానండి. ఎన్నిసార్లు కార్పొరేషను కమిషనర్ల దగ్గరికి, రాజకీయ నాయకుల దగ్గరికి, అందరి దగ్గరికి తిరిగాను. అందరూ నా అప్లికేషన్ తీసుకోవడమే కానీ నాకు ఏ విధమైన సమాధానం చెప్పలేదండి. మరి ఇప్పుడు కూడా మళ్ళీ నేను కార్పొరేషన్ వచ్చి నా విన్నపాన్ని తెలియజేసుకోవడానికి కాగితాలు అందరికీ ఇచ్చానండి. ప్రతి ఒక్కరికి, కార్పొరేటర్లకి అందరికీ ఇచ్చానండి, నాయకులకి. కానీ ఇప్పటివరకు స్పందన నాకు జరగలేదు, నాకు న్యాయం జరగలేదండి. తప్పనిసరిగా నేను కోరుకున్నానండి, బత్తుల సుబ్బారావు గారి విగ్రహం దగ్గరే చక్రవర్తి గారిది కూడా పెట్టమన్నానండి. మరి ఇప్పటికీ కూడా ఇంకా ఇది అవ్వలేదు. తప్పనిసరిగా నాకు ఈ సంవత్సరంలో అయిపోవాలండి. అది మాత్రం నాయకులు, ఆఫీసర్లు అందరూ కూడా స్పందించి నా యొక్క విన్నపాన్ని ఇచ్చేసి నాకు న్యాయం చేయాలని కోరుతున్నానండి. ఆయన మరి ఎంత అభివృద్ధి చేశారో మరి నగరానికే తెలుసండి, మరి నేను చెప్పవసరం లేదు. మరి మొట్టమొదటిసారి ఎంతో ఇదిగా ఉండేదండి, పందులు ఇదని కానీ, తర్వాత ఇన్సూరెన్స్ కానీ, మరి తర్వాత ఈ కార్పొరేషన్లో ఎవరికైనా శాలరీస్ లేకపోతే వెంటనే ఆయన వెళ్ళిపోయి వెంటనే చేసి తెచ్చేవాడండి. అంత ఇదిగా చేశారు. ఇంకా మేయర్ గారు ఏం చేస్తారో చేయలేదు అన్నది మన నగరానికి తెలుసు.
నేనంటే భార్యగా అన్నీ చెప్పడం కాదు, ఎంత అభివృద్ధి చేశారో ఎంత ఇచ్చేసారో అందరికీ తెలుసు. తప్పనిసరిగా నాకు ఈ విన్నపాన్ని ఇచ్చేసి నాయకులు స్పందించి తప్పనిసరిగా నాకు అనుమతి కోరుతున్నానండి. వారి గోతుల్లోకి ఒరిగిపోతున్న గృహాలను ఖాళీ చేయించింది. బాధితులకు ప్రత్యామ్నాయం కల్పిస్తామని 6 నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు వారికి న్యాయం చేయకపోవడం దారుణమని నగరపాలక సంస్థ స్టాండీ కమిటీ మాజీ చైర్మన్ 49వ డివిజన్ వైకాపా ఇన్ఛార్జి బర్రే కొండబాబు ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు న్యాయం చేయకపోతే త్వరలోనే బాధితులతో కలిసి కార్పొరేషన్ వద్ద బైఠాయింపుకు సిద్ధమవుతానని హెచ్చరించారు. వారి గోతుల్లోకి ఒరిగిపోతున్న గృహాలను ఖాళీ చేయించి 3 ఎస్సీ కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన స్పందన వినతి పత్రంలో అందజేశారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడారు. గత వర్షాకాలంలో వారి గోతుల్లోకి కూరుకుపోతున్న 10 ఇళ్లను ఖాళీ చేయించారని, అయితే అందులో 3 దళిత కుటుంబాలకు మాత్రమే ఇప్పటి వరకు ప్రత్యామ్నాయం చూపించలేదన్నారు. పట్టా భూములే 3 స్థలాలు ఎప్పుడు పట్టాలు చెప్పాను. 2006లో పట్టాలు ఇచ్చినటువంటి వాటిలో 10 ఇళ్ళు అయితే ఈ కోరిలో పడిపోతున్నాయి, తీసేసి వేరే చోట వీళ్ళకి అప్పట్లో ఇవ్వలేదు. ఇప్పుడు ఈ కోరిక దూరంగా ఉన్నాయండి, దూరం ఉంటే ఇప్పుడు ఈ గోరి కోరిక పోసారని ఏం చేస్తారంటే వీళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించాలి, నోటీసులు వస్తాయి. నోటీసు పంపించి ఆ నోటీసు పంపించడానికి వీళ్ళు నాతో కూడా చెప్పి అక్కడికి నేను ఖాళీ చేస్తాను. కానీ నేను ఖాళీ చేశాను అందరిలాగే వీళ్ళు కూడా ఎక్కడ పట్టించినట్టయితే వీళ్ళు కూడా గవర్నమెంట్ ఇండిపెండెన్స్ ఏది చేసి వాళ్ళు కాపాడుతున్నారు. ఆ పొరుగులు పోతుంటే కాబట్టి పట్టాలు ఖాళీ చేసినాక ఖాళీ చేసేసారు. తీసేసి పొరుగులు కాంపౌండ్లో ఇల్లు కాంపౌండ్లో కట్టాలి. రాజమండ్రి క్వారీ గోతుల గురించి అనేక సార్లు నీరు నిండిపోయింది, ఇళ్ళకి సింహాచల నగర్ కానీ ఇటు సుబ్బారావు నగర్ కానీ ప్రమాదం ఏర్పడుతుందని చెప్పేసి చాలాలుగా మొత్తుకుంటూ ఉన్నాను. ప్రమాదం జరిగినప్పుడు చాలామంది వచ్చి చాలా కబుర్లు చెప్తారు. చాలా కాలంగా నేను ఈ క్వారీ గోతులు పూడ్చాలని చెప్పేసి 10 ఎకరాలు ఈదుకుంటూ 160 అడుగుల లోతు నీరు 10 ఎకరాలు ఈదుకుంటూ వెళ్ళి ఈవేళ 4 గంటలకు వెళ్తే మరుసటి 10 గంటల వరకు ఒక నైట్ అంతా అక్కడ ఉన్నప్పటికీ కూడా అధికారులు ఇదిగో నేను ఏదైనా గొడవ చేసినప్పుడు అధికారులు స్పందించడం, ఆ తర్వాత వదిలేను. అప్పుడు వీళ్ళ 3 ఇళ్ళు కూడా క్వారీ గోతులో కూలిపోతున్నాయని చెప్పారు. వీళ్ళ 3 ఇళ్ళు తీసేయడానికి వీళ్ళు అంగీకరించారు. వేరే చోట ఎక్కడన్నా ఇవ్వండి మేము వెళ్ళిపోతామని కూడా అంగీకరించారు. అంగీకరించిన తర్వాత నోటీసులు ఇచ్చి అంగీకరించిన తర్వాత ఇల్లు ఖాళీ చేయించండి, మేము అర్జెంట్ ప్రమాదం ఏర్పడుతుంది కాబట్టి ఇల్లు ఖాళీ చేయితే మేము అర్జెంట్ చూస్తామన్నారు. ఇంచుమించు 5-6 నెలలు అయిపోతుంది. వర్షాకాలం దాటిపోయింది, మళ్ళీ వర్షాకాలం వచ్చేదాకా చేయలేమో అర్థం కాదు. ఈ 3కి ఆల్టర్నేటివ్ చూపించమన్నాం. 10 మందికి ఆల్రెడీ చూపించారు. ఈ 3 ఎస్సీలు వాళ్ళకి చూపించట్లేదు. చాన్నాళ్ళ నుంచి మొత్తుకుంటున్నాం. మరి ఈ పద్ధతి ఏంటో వెళ్తే ఆందోళన చేస్తుంటే ఆందోళన చేసామన్నారు. ఆందోళన చేయకపోతే అసలు పట్టింపు లేకుండా పోయింది. అక్కడ ప్రమాదం పొంచుంది బాబు, ఆ నీళ్ళన్నా తోడండి లేకపోతే గొయ్యలన్నా కప్పెట్టించండి అని చాన్నాళ్ళని చెప్తున్నాం. వీళ్ళు మైండ్ సెడీ గారు కానీ లేకపోతే మున్సిపల్ ఆఫీస్ కానీ రెవెన్యూ సెక్షన్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి చేస్తేనే తప్ప అది వదిలేదు కాదు. క్వారీ ఓనర్స్ తవ్వుకొని వెళ్ళిపోయారు. అప్పుడు తవ్వుకొని వెళ్ళిపోయిన క్వారీ గోతుల్లో పిల్లలు పడిపోయి చచ్చిపోతున్నారు. హైకోర్టులో వేసాం. ఇన్ని కూడా చేస్తున్నాం. ఎంత కూడా చేసినప్పటికీ కూడా నెమ్మది ఏదైతున్నట్టు వ్యవహారం చేస్తున్నారు. అధికార పార్టీలో ఉండి అధికారంలో ఉండి చెప్తా ఉన్నాం, కానీ అధికారులు స్పందించకపోవడం వల్ల ఆందోళన చేయవలసి వస్తుంది. ఆందోళన చేస్తే రకరకాలుగా ఉంటుంది. ఇదంతా కూడా చాలా దారుణమైన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి మేము ఈసారి ఖచ్చితంగా మున్సిపల్ ఆఫీస్ ముందు ఆందోళన చేయదలుచుకున్నాం. మరి వాళ్ళు ఏం చేస్తారో ఏం మాట్లాడతారో చూసిన తర్వాత మేము తొందరలో మున్సిపల్ ఆఫీస్ ముందు బైఠాయింపు జరుగుతుంది.
బీసీ న్యూస్ ఎఫెక్ట్తో పారిశుద్ధ్య పనులకు తడి చెత్త పొడి చెత్త వాహనం వాడకంపై చర్యలు తీసుకున్నారు. పెద్దాపురం డివిజనల్ పంచాయతీ అధికారిని బాలమణి గండేపల్లి మండలం మల్లెపల్లి వద్ద తడి చెత్త పొడి చెత్త వాహనాన్ని వాడటం లేదని ఏబీసీ న్యూస్ లో వచ్చిన వార్తకు డిపిఓ స్పందించారు. మల్లెపల్లి గ్రామానికి సందర్శించి ఇరిగేషన్ కాలువలో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని పంచాయతీ కార్యదర్శిని ఈఓపీ ఆర్డి సందేశించారు. ఇక అలాగే ప్రభుత్వం ఏదైతే స్వచ్ఛ సంకల్పం కోసం వాహనాన్ని అందించిందో ఆ నిర్దేశానికి అనుగుణంగా వాహనాన్ని వాడాలని ఆదేశించినట్లు ఏబీసీ న్యూస్ కు ఆమె వెల్లడించారు. మల్లేపల్లి పంచాయతీకి సంబంధించి ఆ పంచాయతీ పక్కన ఇరిగేషన్ కెనాల్లో పారిశుద్ధ్యం అధ్వానం అని చెప్పేసి ఒక అడ్వర్స్ న్యూస్ రావడం జరిగింది. అలాగే ఈ వెహికల్స్కి సంబంధించి అవి వాడట్లేదని షెడ్లో పెడుతున్నారని చెప్పేసి అది కూడా అడ్వర్స్ న్యూస్ రావడం జరిగింది. దాని గురించి నేను ఒకసారి పంచాయతీకి విజిట్ చేయడం జరిగింది. ఆ సందర్భంగా ఈ వెహికల్ అయితే కనుక డీజిల్ వెహికల్ ఇది. అది గవర్నమెంట్ వారు అన్ని పంచాయతీలకి కూడా నోటిఫైడ్ పంచాయతీలకి ఈ ఎస్డబ్ల్యూపీసీ షెడ్స్ నిమిత్తము తడి చెత్త పొడి చెత్త సేకరణ చేయడం కోసం వెహికల్ ఇవ్వడం జరిగింది. అది ఫుల్ కండిషన్లో ఉంది ఆ వెహికల్ అనేది. పంచాయత్ సెక్రటరీ గారికి దీన్ని ఫుల్ 100% కూడా వాడేలాగా తడి చెత్త పొడి చెత్త సేకరణకి వాడమని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇకపై ఎటువంటి ఏదైనా ఉంటే కనుక చర్య తీసుకోవడం జరుగుతుందని కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. పంచాయతీ పక్కనే ఉన్న ఇరిగేషన్ కెనాల్ హైవే పక్కన ఆనుకుని ఉన్న కెనాల్కి చుట్టూ కూడా చెత్త కూడా పేరుకోవడం జరిగింది. అది కూడా వెంటనే క్లియర్ చేయమని చెప్పడం జరిగింది. ఒక వితిన్ 2 డేస్లో కూడా అదంతా కూడా క్లియర్ చేసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి సెక్రటరీ గారిని ఈవార్డీ గారిని కూడా ఆదేశించడం జరిగింది. ఆ ప్రకారం క్లియర్ చేసి చేయడం జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం మాచర గ్రామంలో డెంగ్యూ జ్వరాల విజృంభణపై కొన్ని ప్రచార మాధ్యమాలలో వచ్చిన వార్తా కథనాలకు స్థానిక ఎంపీడీఓ రామకృష్ణారెడ్డి, తహసీల్దార్ కొమరం సూర్యారావు వాకతిప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి రాకేష్ చౌదరి స్పందించి గ్రామాన్ని సందర్శించారు. వైద్య సిబ్బంది జరిపిన ఇంటింటి సర్వేలో 5 జ్వర పీడితులను గుర్తించినట్లు డాక్టర్ రాకేష్ చౌదరి మీడియాకు తెలిపారు. అందులో 2 డెంగీ అనుమానిత కేసులుగా గుర్తించడం జరిగిందని డాక్టర్ రాకేష్ చౌదరిని తెలిపారు. నిన్న మీడియాతో ప్రస్తావించిన మరణం కేసు డెంగీ వలన కాదని జాండీస్ వలన మరణం సంభవించిందని నిర్ధారణ అయ్యిందని డాక్టర్ రాకేష్ చౌదరి తెలిపారు. మాచర్ల గ్రామంలో పూర్తిగా వైరల్ జ్వరాలు తగ్గే వరకు మెడికల్ క్యాంప్ ఉంటుందని డాక్టర్ రాకేష్ చౌదరి దోమల నివారణ మందు, బ్లీచింగ్ పౌడర్ గ్రామం అంతా శానిటైజేషన్ చేయిస్తున్నామని పంచాయతీ సర్పంచ్ వాసంశెట్టి సునీత, విష్ణుమూర్తి కార్యదర్శి చిన్నబాబులు తెలియజేశారు. హెల్త్ అసిస్టెంట్ ఐ వీరన్న, సబ్ యూనిట్ అధికారి ఎన్వి సత్యనారాయణ, ఎం గాయత్రి, గ్రామ వైస్ చైర్ ప్రెసిడెంట్ అడప వేణు బాబ్జీ, నాయకులు అడప చెంటి, బాబు రాయుడు, జగపతి, మట్టానాయుడు, కడలి శ్రీనివాస్ ఈ వైద్య శిబిరంలో పాల్గొన్నారు. వాకతిప్ప పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఒక డెత్ అయిందని దాని గురించి ఎంక్వైరీ చేయగా ఫీల్డ్లో ఇప్పుడు 5 కేసులు ఉన్నాయండి. అందులో 2 డెంగ్యూ, వాళ్ళిద్దరూ కూడా స్టేబుల్గా ఉన్నారు. డెత్ అయిన కేసు 9వ తారీఖున పాజిటివ్గా నిర్ధారణ చేసి లోకల్ ల్యాబ్లో చేయగా లోకల్ డాక్టర్ ఆర్ఎంపీ ప్రైవేట్ హాస్పిటల్కి పంపించగా ప్రైవేట్ హాస్పిటల్లో 2 రోజుల నుండి మరణించడం జరిగింది. అయితే వాళ్ళు కూడా ఏది ఇవ్వలేదు, వీళ్ళు ఎలిజా టెస్ట్ చేయించలేదు. డెంగ్యూకి మనకి ఎలిజా టెస్ట్ గవర్నమెంట్లో ఉచితంగా చేస్తారు. అది కన్ఫర్మేటరీ టెస్ట్. గవర్నమెంట్లో అన్ని సేవలు ఉన్నాయండి. దాన్ని వినియోగించుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. ఈ వారం రోజులు కూడా క్యాంప్ ఇక్కడ పొద్దున్న 9 నుంచి సాయంత్రం 4 వరకు జరుగుతుందండి మాచర గ్రామంలో. దీంట్లో ఆశా, ఏఎన్ఎం, ఎంఎల్హెచ్పి అందరూ ఇక్కడ ఉంటారు. ఆశాలు ప్రతి ఇంటింటికి వెళ్ళి మళ్ళీ ఏదన్నా ఒక కేసు కొత్తగా వచ్చిందా లేకపోతే ఎవరికన్నా అనారోగ్యంగా ఉందా అన్నది సర్వే కంటిన్యూస్గా చేయమని చెప్తాము. ఇందులో వచ్చిన కేసెస్ని తదుపరిగా ఫర్దర్ రిఫర్ చేసి అక్కడ ట్రీట్మెంట్ గవర్నమెంట్లో అన్నీ ఉచితంగా అయ్యేలాగా చూసుకుంటాం. ఈరోజు జరుగుతున్న దాంట్లో ప్రధానమైన విషయం ఏంటంటే ఇక్కడ మాచర్ అనే గ్రామంలో పిహెచ్సి వాకతిప్ప పరిధిలో సస్పెక్టెడ్ కేసులు ఓన్లీ టైఫాయిడ్, వాటర్ ద్వారాగా వచ్చే బోర్న్ డిసీజెస్ ఇది మాత్రమే ఇక్కడ నిర్ధారించబడింది. డెంగ్యూ మాత్రం నాట్ సస్పెక్టెడ్.
డెంగ్యూ కేసు అనేది ఏమీ లేదు. ప్రజెంట్ అందరూ బాగున్నారు. అన్ని యాక్టివిటీస్ తీసుకుంటున్నాం. ఫర్దర్గా ఈరోజు మెడికల్ క్యాంపు 1 వీక్ మెడికల్ క్యాంప్ జరుపుతాం ఇక్కడ. అందరు సేఫ్ జోన్ కూడా మేము చూసే వాళ్ళు. ఎక్స్పైరీ కేసు ఏంటండి 5 కేసు చనిపోయారు కదా అండి. కూడా ఉన్నాయి. డెంగ్యూ కాదన్నది కూడా ఇంకా నిర్ధారణ కాలేదు. కనీసం మీరు మెడికల్ క్యాంప్ పెట్టాలి కదా అసలు ఈ ఊళ్ళోనండి. అవునండి. మరి ఇప్పుడు దాకా ఈవేళ పెట్టడానికి కారణం ఏంటండి? అది మనం మెడికల్ ఆఫీసర్ నోటీస్లో వెళ్ళాలి. ఆల్రెడీ మెడికల్ ఆఫీసర్ గారు చెప్పాను మేము. ఇప్పటి నుంచి దాకా పెట్టలేదంటే కనీసం ఏఎన్ఎం గారు నేను మీటింగ్లో కూడా చెప్పలేదండి ఈ విషయం. ఈ గ్రామంలో ఫేవర్లు ఉన్నాయన్న విషయం వాళ్ళు చెప్పలేదు. ఇక్కడ డాక్టర్ ఉండాలండి. మెడికల్ క్యాంప్ అంటే డాక్టర్ కన్సల్టెంట్ దాంట్లో జరగాలండి. ఇక్కడ మెడికల్ క్యాంప్ అంటే ఈవిడ నిన్న మీటింగ్కి వెళ్ళండి. నిన్న మీటింగ్లో కూడా ఇక్కడ ఈ గ్రామం పరిస్థితి చెప్పలేదండి. ఆవిడ నేను డాక్టర్ గారికి ఫోన్ చేసి అడిగేవాడి అన్నీ. ఆవిడ మా నోటీస్లో కూడా చెప్పలేదండి అసలు ఈ ఊళ్ళో ఏం జరిగిందన్న విషయం కూడా డెత్ కూడా తెలియదండి. ఆయన మీటింగ్ జరిగిందండి. మీటింగ్లో కూడా ఆవిడ మాకు తెలియపరచలేదండి చెప్పలేండి డాక్టర్ గారు. మీరు నిన్న మీటింగ్లో ఇక్కడ పరిస్థితి మీరు చెప్పారా లేదా? మీరు చెప్పలేదు. ఏమంటే మేము ఒక వీధిలో చూస్తే 12-13 కేసులు ఉన్నాయండి ఫీవర్. ఈవిడ 6 కేసులు అని చెప్పిందండి. మేము 6 కేసులు చూసామండి. మేము ఒక వీధి ఆవిడ రిపోర్ట్ అదే అండి. మేము వెళ్ళింది 6 ఒకసారి ఇప్పుడు ఆవిడ డెత్ అయిపోయింది. డెంగ్యూ వచ్చింది, ఏదో వచ్చింది. పక్కన ఉన్న వాళ్ళు కూడా జ్వరాలు వచ్చి కానీ సర్వే చేయాలో లేదు సార్. డెంగ్యూ జ్వరం వచ్చింది చేయాలని అసలు ఎవరిని కూడా సంప్రదించలేదు. ఎవరిని అడగలేదండి. మేము మా దగ్గర విజువల్స్ ఉన్నాయండి. మీరు ఏదో ఇది ఫ్రాడ్ అంటున్నారు. మీరు దానికి సంబంధించిన విజువల్స్ మా దగ్గర పక్కన ఉన్న వాళ్ళు అడిగాం. ఈ గ్రామంలో పక్కన ఉన్న శరాన్ని ఎక్కుతుంటే ఆవిడని అడిగితే ఎవరు రాలేదు సార్. మాకు ఇక్కడ రాజకీయాలు చేయవలసిన పనే లేదండి. మాకేమి ఉన్నదే మేము తీసుకుంటామండి. ఈ గ్రామంలో ఉన్న వాళ్ళు చెప్తే మేము రాసాం అంతే తప్పండి. మేము లేదు ఇక్కడ ఏం సృష్టించింది ఏం కాదండి. నిన్న ఇంకో మాట ఉందండి. ఆవిడ మీరు రాజకీయాలు చేయడానికి వచ్చారని అడిగిందండి ఆవిడ మమ్మల్ని. మీరు అనలేదా మాట? ఏమండి ఆశా వర్కులు ఉన్నారు మీకు కూడా. ఏమో మీరు రాజకీయాలు చేయడానికి వచ్చారని మొక్క అందా లేదా? మమ్మల్ని అదే మరి అదే మాట్లాడలేదు అసలు. మేము హోమన్ యాంగిల్లో అలా కదండి. హోమన్ ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జగ్గంపేట పెద్దాపురం మండలంలో పర్యటనకు భారీ ఏర్పాట్లతో రంగం సిద్ధం. 15వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గుమ్మలదొడ్డి వద్ద పర్యటన ప్రారంభానికి చేసిన ఏర్పాట్లను ఈరోజు రాష్ట్ర మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, రాజానగరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ కలిసి పరిశీలించారు. గుమ్మలగడ్డి వద్ద మహిళల కారుతో పర్యటన ప్రారంభానికి ఏర్పాటు చేసి తర్వాత గోకవరం వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి తర్వాత రోడ్డు మార్గాన జగ్గంపేట వెళ్తారని, రాత్రి జగ్గంపేటలో బస్ చేసి 16వ తారీఖున జగ్గంపేట నుండి ప్రారంభమై పర్యటన కొనసాగుతుందని జ్యోతిలో నెహ్రూ తెలిపారు. పర్యటన సందర్భంగా 3:30 ప్రాంతంలో గోకవరం రావడం జరుగుతుంది. గోకవరం నుంచి ఇక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పుష్పమాలు వేసి ఇక్కడ ఏజెన్సీ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారితో గోకవరం పరిసర ప్రాంత ప్రజలతో ఆయన మాట్లాడడం కూడా జరుగుతుంది. అది అయిన తర్వాత రోడ్ షోగా జగ్గంపేట వెళ్ళడం, జగ్గంపేటలో భారీ బహిరంగ సభ జరగడం 15వ తారీఖుని. 16వ తారీఖు కార్యకర్తలతో సమావేశం 3 గంటలు సుమారు ఉంటుంది. ఆ కార్యకర్తల సమావేశం అయిన తర్వాత పెద్దాపురం నియోజకవర్గం వెళ్ళడం జరుగుతుంది. ఇది 3 రోజులు ఇక్కడ పెట్టేస్తే అటు ఇటు జనం
జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 15, 16, 17 తేదీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా జగ్గంపేటలో చంద్రబాబు పర్యటన ఏర్పాటు. ఎన్టీఆర్ హంస విగ్రహం స్మారక మందిరం పనులు, కాకినాడ రోడ్లోని హెచ్పీ పెట్రోల్ బంక్ పక్కన కార్యకర్తల సమావేశ వేదిక ఏర్పాటును పరిశీలించిన మాజీ మంత్రులు జోనల్ ఇన్ఛార్జి పత్తిపాటి పుల్లారావు, మాజీ మంత్రి పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ కలిసి ప్రోగ్రామ్స్ కమిటీ కోఆర్డినేటర్స్ గంటా గౌతమ్, పరుచూరి కృష్ణ ఏర్పాటు పరిశీలించారు. సందర్భంగా పుల్లారావు మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఈ నెల 15, 16, 17 తేదీల్లో చంద్రబాబు పర్యటన యథాతథంగా సాగుతుందని, అందులో భాగంగా పర్యటన ఏర్పాట్లు పరిశీలించామని, అలాగే సీనియర్ నాయకులు జ్యోతుల నెహ్రూ తన నియోజకవర్గంలో ముఖ్య నాయకులు 2650 మందితో సమావేశం నిర్వహించడానికి చక్కని సభా వేదికని తెలియజేశారు. ఒక చైతన్యం తీసుకురావాలి. జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి. పెరిగిన ధరలకు కంట్రోల్ చేయాలి. అంటే పెరిగిన ధరలకు నిరసనగా కూడా ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాలి. ఒక నియంత పాలనకు ముగింపు పలకాలి. దానికి ప్రజల్లో ఒక చైతన్యం కోసమే చంద్రబాబు నాయుడు గారి యొక్క 3 రోజుల పర్యటన. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాలు కవర్ చేసేటువంటి దానిలో ఒక భాగం చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం. దీన్ని కూడా ప్రభుత్వం తట్టుకోలేక అనేక అవరోధాలు సృష్టిస్తూ ఉంది. బైక్ లాక్కోవటం, చివరకు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి క్యాన్వాస్ వెహికల్ కూడా సీజ్ చేసే దుర్మార్గపు ఆలోచన ప్రభుత్వం చేస్తూ ఉంది. అందుకనే వచ్చే ప్రజాదరణ చూసి తట్టుకోలేకనే ఈ ప్రభుత్వం ఉలిక్కి పడుతూ ఉంది. కనుక ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఎప్పుడెప్పుడు జగన్ ఇంటికి సాగనంపుదామని ఉన్నారు. ఈ రాష్ట్రమే కాదు, రాష్ట్రం నుంచి తరిమి కొడతానికి కూడా రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కనుక చంద్రబాబు గారికి వచ్చే జనాన్ని, లోకేష్ బాబు గారికి వచ్చేటువంటి ప్రజాదరణ చూసి తట్టుకోలేక ఈ కుట్రలు, కుతంత్రాలు, అక్రమ కేసులు, చివరికి చిల్లర పనులు, మైకు లాక్కోవటం, క్యాన్వాస్ బండి లాక్కోవటం, ఈ దుర్మార్గపు ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ప్రజల్లో మార్పు వచ్చిన తర్వాత ఎవరైనా కాలగర్భంలో కలిసిపోవాల్సింది ఇటువంటి నియంతలు. దానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మర్చిపోలేని స్మృతులు అయ్యి లైక్ పెట్టి ఉన్నదేదో మాట్లాడుతుంటారు. రైట్ ఆయన నేను కూడా దాచిపెట్టి ఏదో షుగరే. కొంచెం మీరు వెనక్కి రా. రసనా
ఇలా సైడ్ సైడ్ తప్పుకోండి సార్, సైడ్ సైడ్ కొద్దిగా సార్ కొద్ది ఫోటో తీసుకొస్తాం. అలా 4 మండలాలకి 4 ఫోటోలు పెట్టావా? విడివిడిగా కాదు, గ్రూప్ ఫోటో. వీటి మీద కూర్చుంటారు, ఆయన నిలబడతారు. ఆయన నిలబడతాం, అందరూ నిలబడతారు. ఆయన నిలబడతాడు, అందరూ నిల్చుంటారు. స్టెప్ వైజ్ నిలబడతారు. అలా 4 స్టెప్పులు ఉంటాయి 4 మండలాలు. అట్లా ఫోటో సెషన్. మామూలుగా నాకు 250 ఇది అన్నగారికి పెద్ద మీటింగ్ 2600 3,000 అవుతారండి. అంటే ఇదో ఇదో పర్వాలేదు, రాకపోతే కొడతాడు. బాగుంది ప్లేస్, కాంపౌండ్ పెట్టింది దొరికింది. ఆ ఎదర్ నుంచి అలా లంచ్ ఉంటుంది. లేదా బార్కేడ్స్ అవుతున్నాయి, లేదా ఈ కడ ఇదేసావు టెంట్ వేసేదానికి. టెంట్ నుంచి అవుతాయి 2600 కూర్చుని ఎక్కడ వరకు పడితే చూసుకుంటే మిగిలిన బ్యాలెన్స్ ఫుడ్ మొత్తం ఇదంతా కడిగేసేస్తారండి. అందరికీ నమస్కారం. 16వ తేదీ చంద్రబాబు నాయుడు గారు పర్యటన 15, 16, 17. 15వ తేదీ జగ్గంపేట, 16 పెద్దాపురం, 17 అనపర్తి. ఈ ప్రాంగణం సుమారు 3,000 మందితో నియోజకవర్గంలోని డిఫరెంట్ ఎవరైతే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయో పార్టీ పరంగా సుమారు 2,650 మంది పదవులు పొందినటువంటి వారు ఉన్నారు. మన జ్యోతుల్ నెహ్రూ గారు సీనియర్ నాయకుడు, వారి నాయకత్వంలో 2,650 మంది ఈ నియోజకవర్గం వరకు పార్టీ గుర్తింపు పొంది డిజిగ్నేషన్ ఇచ్చినటువంటి వారు ఉన్నారు. ఆ డిజిగ్నేషన్ ఎవరైతే ఉన్నారో ఇచ్చినటువంటి అందరూ సెక్షన్ ఇన్ఛార్జి కానీ, బూత్ కన్వీనర్ కానీ, యూనిట్ ఇన్ఛార్జి కానీ, క్లస్టర్ ఇన్ఛార్జి కానీ, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో పదవులు ఉన్నటువంటి అందరూ కలిసి ఇక్కడ ఈ ప్రాంగణంలో చంద్రబాబు నాయుడు గారితో సమావేశం అవుతారు. దాంట్లో రైతులు, యువత, మహిళ అన్ని వర్గాల వారితో ఇంటరాక్షన్ ఉంటుంది. తర్వాత ఇక్కడే ఫోటో సెషన్ మీటింగు ముందు రోజు అయిపోతుంది. 15వ తేదీ ఏమో బహిరంగ సభ జగ్గంపేటలో ఉంటుంది, ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ. 16 ఇక్కడ సమావేశం ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడే దాదాపు లంచ్ బ్రేక్ వరకు ఇక్కడే ఉంటుంది. లంచ్ బ్రేక్ వరకు ఇక్కడే కదా, లంచ్ బ్రేక్ వరకు ఇక్కడే ఉండటం జరుగుతుంది. ఇక్కడికి 3 కిలోమీటర్లు జయతిమ్మాపురం వచ్చేటప్పుడు పెద్దాపురం కాన్స్టిట్యున్సీ 3 గంటల దగ్గర నుంచి అక్కడ రోడ్ షో 10,000 మంది బైకులతోటి, 10,000 మంది 2 వీలర్స్ బైక్స్ తోటి అక్కడి నుంచి రోడ్ షో ప్రారంభమవుతుంది. ఆ విధంగా 16వ తేదీ పెద్దాపురంలో బహిరంగ సభ, 16 నైటు షుగర్ ఫ్యాక్టరీలో ఉండి 17 మరలా తిరిగి అక్కడ ఎస్సీ సమావేశం. అక్కడే మన జాయినింగ్, మన రాజేష్ మహాసేన్ రాజేష్ జాయినింగ్ అయిన తర్వాత ఎస్సీ సమావేశం జరుగుతుంది. తర్వాత వచ్చేటప్పటికి పార్టీ జిల్లా 19 నియోజకవర్గాల ముఖ్య నాయకులు అందరితోటి సమావేశం ఉంటుంది. ఆ తర్వాత తిరిగి మరలా 3 గంటలకు రోడ్ షో ప్రారంభమై అనపర్తి వెళ్ళటం జరుగుతుంది. అనపర్తిలో సాయంత్రం వరకు 8 గంటల 45 నిమిషాల లోపు సుమారు 17 కిలోమీటర్లు అనపర్తి నియోజకవర్గంలో రోడ్ షో ఉంటుంది. అనపర్తి అయిపోయిన తర్వాత తిరిగి రాజమండ్రి చేరుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ముఖ్యమైన ఉద్దేశం ఇదేం కర్మ,
జగన్మోహన్ రెడ్డి వచ్చిన 3.5 ఏళ్ళు కావచ్చు, 4 ఏళ్ళు కావచ్చు, ఈ అరాచక పాలన పట్ల చైతన్యం తీసుకురావాలి. ఎన్ని మోసాలు చేసి ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు, వచ్చిన తర్వాత ఓట్లేసిన ప్రజలను కానీ ఓట్లేనటువంటి వాళ్ళని ఏ విధంగా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జన సైనికుల కుటుంబాలకు అండగా ఉంటామన్న జనసేన నేతలు. అడబాల రమణ కుటుంబానికి జనసేన పార్టీ చేయూత, 50,000 చెక్కు అందచేత. ఘనంగా రాజమహేంద్రి ఆర్కెస్ట్రా 29వ వార్షికోత్సవం. హాజరైన మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత రౌతు సూర్యప్రకాష్ రావు. జగ్గంపేటలో తెలుగుదేశం పార్టీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు భారీ ఏర్పాట్లతో రంగం సిద్ధం. పరిశీలించిన ఈ మంత్రి పత్తిపాటి పుల్లారావు, జగ్గంపేట మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. స్పందనలో వచ్చిన ప్రతి ఆర్జీ 24 గంటల్లోపు పరిశీలన చేసి నిర్ణీత సమయంలోగా నాణ్యతతో కూడిన పరిష్కారాన్ని చూపి అర్జీదారునికి తెలియజేయాలని పేర్కొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవిలత. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.